మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు దాసో శ్రవణన్న గారు, మాజీ విపు దాస వినయ భాస్కరన్న గారు, అదేవిధంగా మెడికల్ విద్యార్థుల పేరెంట్స్తో ఈరోజు చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగడం కోసం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినానికి ఒక విలువ ఉండాలంటే తెలంగాణలో వీళ్ళందరూ పేరెంట్స్ తెలంగాణలో పుట్టినారు, తెలంగాణలో పెరిగినారు, ఇక్కడే భూములు ఉన్నాయి, ఇక్కడే ట్యాక్స్ కడతా ఉన్నారు, ఇక్కడే స్థానిక ప్రజలు వీళ్ళందరూ. కానీ వీళ్ళ పిల్లలు 2 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ మాది గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా ఐజాగ్ పట్టణానికి సంబంధించినటువంటి కవిత, అదేవిధంగా లక్ష్మి అనేటువంటి విద్యార్థినులు ఇద్దరు కూడా మా పక్కనే కర్నూలు ఉంటుంది కాబట్టి కర్నూలులో చదువుకొని 2 సంవత్సరాలు కర్నూలులో చదువుకున్న పాపానికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చిన్న జీవోలో వచ్చి చేసిన చిన్న మిస్టేక్ వల్ల వారి యొక్క భవిష్యత్తు ఈరోజు అంధకారంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలంటే, తెలంగాణలో వారి చదువుకోవాలంటే ఈ యొక్క జీవోల చిన్న సవరణ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో వారికి న్యాయం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలా సానుకూలంగా సావధానంగా విని ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి పేరెంట్స్ కి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యని ఎందుకంటే రేపు ఉదయం లోపే ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎల్లుండి లాస్ట్ ఫ్రీజ్ అవుతుంది, వీళ్ళకి ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతా ఉంది. కాబట్టి ఎల్లుండి లోపు వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకోకపోతే ఇంకా వారికి మెడికల్ విద్య చదువుకోవడం ఒక కలగానే మిగిలిపోతుంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటల వరకు వీరికి న్యాయం చేసే విధంగా, వీరికి ఆప్షన్స్ పెట్టుకునే విధంగా వీరికి KNR UHS వెబ్సైట్ లో వీరికి అవకాశం 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకు పెద్ద మనసు తీసుకొని ఈ 45 మంది విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.